హాయ్ వెల్కమ్ అండి. ఈరోజు మనం ఫిలడెండ్రోన్ ప్లాంట్ ప్రాపగేషన్ గురించి తెలుసుకుందామండి. ఇది ఒక ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ అండి. లో మెయింటెనెన్స్ ప్లాంటు, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంటు. దీని కామన్ నేమ్ వచ్చి హార్ట్ లీఫ్ ఫిలడెండ్రోన్ అని అంటారండి. దీని కేరింగు, సన్లైటు, వాటరింగు, సాయిల్ మిక్సు ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది స్ట్రక్చర్ వచ్చి హార్ట్ షేప్ లీవ్స్ కలిగి ఉంటుంది. దీనికి ప్రతి నాటుకి రూటు స్టార్ట్ అవుతుందండి. అక్కడ కటింగ్ చేసి మనం సాయిల్లో ఉంచామంటే కొత్త మొక్క స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ మొక్కకి రూటు మళ్ళీ నేలలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్కి చుట్టుకుంటూ బాగా హైట్గా పెరిగిపోతుంది, బుషీగా వచ్చేస్తుంది. ఇది ఆ రూట్స్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, గమనించారా? ఆ రూట్స్ మళ్ళా నేలలోకి దిగుతాయన్నమాట. అదే రూటు మళ్ళా సపోర్టు ఇచ్చినటువంటి ఆ స్టిక్కి అంటుకొని చాలా ఎత్తుగా పెరుగుతుంది. అందుకే అది చిన్న పాట్లో వేసినప్పటికీ చాలా బుషీగా, చాలా హైట్గా పెరిగి చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అదే దీని స్పెషాలిటీ. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇండోర్లో పెట్టినప్పటికీ అవుట్డోర్లో పెట్టినప్పటికీ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. డైరెక్ట్ సన్లైట్కి పెట్టకూడదు. దీన్ని సెమీ షేడ్లో ఉంచాలండి. డైరెక్ట్ సన్లైట్కి ఉంచకూడదు. ఇండైరెక్ట్ సన్లైట్లోనే ఉంచాలి. డైరెక్ట్ సన్లైట్కి ఉంచినప్పుడు లీవ్స్ కమిలిపోయి పాడైపోతాయి. చెట్టు కూడా బాగా పాడైపోయి, లీవ్స్ అంతా పాడైపోయి చెట్టు కూడా బాగా పాడైపోతుందండి. అందుకని డైరెక్ట్ సన్లైట్కి మాత్రం ఉంచకూడదు. ఇది కటింగ్తో ప్రాపగేట్ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ మొక్కలన్నీ అట్లా ఎత్తు పెరిగినప్పుడు కటింగ్ చేసి ఒక్కొక్క పాట్లో పెడితే అట్లా చిన్న పాటు పెద్ద పాటు ఇట్లా పెట్టున్నానండి. ఆ విధంగానే అవి డెవలప్ అయ్యాయి. చూడండి, ఇప్పుడు నేను చూపించినటువంటి అది లీఫ్గా డెవలప్ అవుతుంది. హార్ట్ షేప్, పూర్తిగా హార్ట్ షేప్లో ఉంటాయి. ఈ రకరకాల షేపుల్లో ఉంటాయండి. ఇవి చిన్న ఆకులు, చిన్న లీవ్స్, చిన్న హార్ట్ షేపు, ఇట్లా పెద్ద హార్ట్ షేపు ఇట్లా ఉంటాయి. ఇంకా అసలు ఈ షేప్ కాకుండా లీవ్స్ వేరే షేపుల్లో కూడా ఉంటాయి. ఇదే విధంగా కటింగ్తోనే డెవలప్ అవుతాయి అవి. ఫిలడెండ్రోన్ అనేది కటింగ్తోనే డెవలప్ అవుతుంది. ఇది వైన్ గ్రో అండి. ఇది తీగల ద్వారా డెవలప్ అవుతుంది. ఆ తీగ అల్లుకుంటూ ఆ సపోర్ట్కి వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా పొడవుగా పెరుగుతుంది. ఇట్లా కటింగు ఇది ఒక చిన్న డబ్బా అండి. ఈ కటింగ్ పెట్టాను. అది 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 ఎంత బుషిగా వచ్చిందో చూడండి. ఆ కటింగు అదిగో చూడండి. ఆ కటింగు నేను కట్ చేశాను. ఇది ఆ కటింగు సాయిల్లో ఉంచామంటే చాలు, ఒక 2 మంత్స్కి అంతా బాగా బుషీగా వచ్చేస్తుందండి. చూడండి, ఒకసారి గమనించండి. ఎంత చిన్న కటింగ్ అది, అంతే. సాయిల్ మిక్స్ వచ్చి గార్డెన్ సాయిల్ 50%, శాండ్ 25% అండ్ వర్మీ కంపోస్ట్ 25%. ఇదే చాలు. వర్మీ కంపోస్ట్తోనే బాగా అది బాగా నీట్గా వచ్చేస్తుందండి. బాగా డెవలప్ అయిపోతుంది మొక్క. 1 or 2 వీక్స్లో రూటింగ్ సిస్టమ్ బాగా స్టార్ట్ అవుతుందండి. ఆ విధంగా మంచిగా ఉంటుంది. మంచిగా రూటింగ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యి మంచిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో, చక్కగా బుషీగా. ఇది ఇండోర్లో పెట్టామంటే ఎంతో అందంగా ఉంటుందండి. ఇది ఇండోర్లో ఉంచామంటే ఎయిర్ ప్యూరిఫైర్ కూడా కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న కంటైనర్లో ఉంచుకొని ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా ఉంచామంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఈ ప్లాంట్ వాటర్లో కూడా చాలా బాగా సర్వైవ్ అవుతుందండి. చాలా ఫాస్ట్గా రూటింగ్ సిస్టమ్ వచ్చేసి అది వాటర్లోనే చాలా బాగా డెవలప్ అయ్యి మనం ఒక షోగా పెట్టుకునేందుకు వీలుగా తయారవుతుందండి. వాటర్లో మనం రూట్ ఉండేటటువంటి ఒక చిన్న కటింగ్ని తీసుకొచ్చి పెట్టామంటే
చూడండి 45 డేస్‌కి ఎంత మంచిగా వచ్చేసిందో రూటింగు. ఎంత రూట్స్ వచ్చేసాయో చూడండి. అవే బాగా లీవ్స్ లాగా పొడవుగా ఉండేటటువంటి చిన్న చిన్నటువంటి పొడవుగా ఉండేటటువంటివి లీవ్స్ లాగా వచ్చేస్తాయండి. ఒక 3 మంత్స్‌కంతా. అది ఒక మనం ఎయిర్ ప్యూరిఫైయర్ కాబట్టి వాటరు మెయింటైన్ చేసుకునేటట్టయితే మంచిగా 4, 5 డేస్‌కి ఒకసారి వాటర్ రీప్లేస్ చేసుకుంటూ అలా ఉండగలిగేట్టయితే వాటర్‌లో పెట్టుకుంటే మనం కంప్యూటర్ టేబుల్ దగ్గర పెట్టుకున్నా, సెంటర్ టేబుల్ దగ్గర పెట్టుకున్నా, అట్లా స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకున్నా అది ఒక షో పీస్ లాగా చాలా గ్రీనిష్ చూస్తా ఉంటే మనం చేసే పనిలో మనకి అసలు ఆ గ్రీనిష్ మన కంటికి చాలా మంచిగా ఉంటుందండి. చూడండి టీపాయ్ మీద పెడితే ఎంత మంచిగా కనిపిస్తుందో, చూడండి కంప్యూటర్ టేబుల్ దగ్గర ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇలా మనం అట్లా షో పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం వాటర్‌ది మాత్రం మెయింటైన్ చేసుకోవాలి.